ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. సంజయ ఉవాచ పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. కురుక్షేత్ర యుద్ధ భూమి నిశ్శబ్దంగా ఉంది. రెండు మహాసైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. గాలి కూడా గంభీరంగా వీస్తోంది. అప్పుడే కౌరవుల పక్షంలో ఉన్న మహావీరుడు, కురువంశానికి ఆధారస్తంభమైన భీష్ముడు సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని ఊదాడు. ఆ శంఖనాదం ఆకాశాన్ని చీల్చింది. అది కేవలం శబ్దం కాదు, అది యుద్ధానికి పిలుపు. భీష్ముడి శంఖనాదంతోనే వెంటనే భేరీలు, మృదంగాలు, పటాహాలు, గోముఖాలు ఒకేసారి మారుమ్రోగాయి. ఆ శబ్దం భూమిని కంపింపచేసింది. కురుక్షేత్రం యుద్ధరంగంగా మారిపోయింది. ఇప్పుడు రథం మీద నిలిచిన ఇద్దరు మహానుభావులు, రథసారిది అయిన శ్రీకృష్ణుడు తన దివ్యశంఖం పాంచజన్యం ఊదాడు. ఆ శబ్దం శాంతంగా ఉన్నా శక్తివంతంగా ఉంది. అది ధర్మానికి సంకేతం. తర్వాత మహావీరుడు అర్జునుడు తన శంఖం దేవదత్తంను ఊదాడు. ఆ శబ్దంలో ధైర్యం, సంకల్పం స్పష్టంగా వినిపించింది. వీరభీముడు తన భారీ శంఖం పౌండ్రంను ఊదాడు. అది పిడుగు పడినట్లుగా ఘోషించింది. ధర్మరాజు యుధిష్ఠిరుడు, అనంత విజయం, నకులుడు, సుఘోష, సహదేవుడు, మణిపుష్పిక, వారి శంఖనాదాలు ఒకే స్వరంలో మారుమ్రోగాయి. ఆ దివ్య శంఖనాదం ఆకాశం భూమి మధ్య ప్రతిధ్వనించింది. కానీ ముఖ్యంగా అది కౌరవుల హృదయాలను కంపింపచేసింది. ఎందుకంటే అది కేవలం శబ్దం కాదు, అది ధర్మస్వరము. ధర్మం ఉన్న చోటే నిజమైన శక్తి ఉంటుంది. శబ్దం చిన్నదైనా ధర్మబలం ఉంటే అది శత్రువుల హృదయాలను కదిలిస్తుంది.